యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేశాడు? అనుగ్రహించాడు. ఇప్పుడు కిందకు వస్తే చూడండి, దేవుడు దేనికి పంపాడంట? 17వ వచనం, లోకము తన కుమారుని ద్వారా అది. మోషే ఏం చెప్పాడు అక్కడ? ఏం చెప్పాడు మోషే? ఒరే నాయన పైకి చెప్పండి, చూడండి. ప్రవక్త, నా వంటి ప్రవక్త ఒక ఆయన వస్తాడు, ఆ ప్రవక్త మాట వినేవాడు ఏమైపోతాడు? సర్వనాశనం అయిపోతాడు అన్నాడు. మరి కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు పంపాడంట? ఏమన్నాడండి? లోకము తన కుమారుడి ద్వారా రక్షణ పొందడానికే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. అంటే యేసు ప్రభువు యొక్క జననము ఒకటి ఏం చూపిస్తుందంటే, క్రిస్మస్ అంటే దేవుణ్ణి చేత ప్రేమించబడుతున్నాము. క్రిస్మస్ సందేశం ఏంటి? మనము దేవుని చేత ఏం చేయబడతాం? ప్రేమించబడుతున్నాం. రెండవదిగా దేవుడికి వర్తమానం ఏంటంటే, అయ్యా నా కుమారుని ఎందుకు పంపారో తెలుసా? మీరు నాశనం అవ్వాలని పంపట్లేదు, నా కుమారుని ద్వారా మీరు రక్షణ పొందాలని నా ప్రేమను చూపించడానికి నేను పంపాను. ఇది రెండవది. యేసు ఎవరు అని అంటే బైబిల్ ఏం చెప్పిందంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నరుల కొరకే వచ్చినటువంటి ప్రేమ గల దేవుడు. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని అంటే దేని కొరకంటే రాయబడింది, లోకములకు తీర్పు తెచ్చడానికి రాలేదు కానీ లోకానికి అనగా మనుషులకు రక్షణ పొందడానికి, రక్షణ ఇవ్వడానికి, తండ్రిని దేవుని తీసుకుని వెళ్ళడానికి, తండ్రి అయినటువంటి ఆ దేవుణ్ణి దేవునితో సహవాసం చేయడానికి. ఏమండి, నేను మాట చెప్తాను. ఒక దగ్గర నేను వాక్యం విన్నాను, చాలా చక్కగా చెప్పాడు దైవజనుడు. దేవుణ్ణి లోకంలో ప్రజలందరూ దేవుని వెతుకుతున్నారు. ఆయా రూపాలు దేవుని పెట్టుకుంటారు. అయితే కొంతమంది ఒక గుర్రం మీద దేవుని చేతులు చూశారంట. అంటే అందుకే బైబిల్ కూడా ఏం చెప్పింది? నీ దక్షిణాస్తము సాహసకార్యములు చేయను, నీ దక్షిణాస్తముతో ఏమైంది? నన్ను నడిపించావయ్యా, నాకు సహాయం చేయ. అంటే దేవుడు ఎక్కడి వరకు చూశారు? వాళ్ళు ఇక్కడ వరకే చూశారు. అంటే ఆయన చేయనే చూశారు. జాగ్రత్త గమనించండి. ఆ యేసుక్రీస్తు తండ్రి దేవుని చెయ్య అద్భుతాలు చేసింది, దేవుని చెయ్య ఆశ్చర్య కార్యాలు చేసింది, దేవుని చెయ్య నడిపించింది, దేవుని చెయ్య ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది, దేవుని చెయ్య ఐగుప్తులను నాశనం చేసింది, దేవుని చెయ్య పరలోకం నుంచి మన్నాను కురిపించింది, దేవుని చెయ్య బండలో నుండి నీళ్లు తెప్పించింది, దేవుని చెయ్య ఇశ్రాయేలు ప్రజలకు మేఘస్తంభంలో ఉండి నడిపించింది, దేవుని చెయ్య రాత్రి అగ్నిస్తంభంలో ఉండి నడిపించింది. ఆ చెయ్యనే చూశారు, ఆ చెయ్యనే వారు పూజించారు. పరిపూర్ణంగా యేసు ప్రభువు రాక వరకు కూడా దేవుడు ఎలా ఉంటాడో ఏ నరుడికి తెలియదు. వారు కొంచెమే చూశారు. చూడండి, ఈ లోకంలో ప్రజలందరూ కూడా కొంచెమే దేవుని అనుభవించారు. పాత నిబంధనలో యేసుక్రీస్తు రాక వరకు కొంచెమే ఈ అరచేయనే చూశారు. ఈ అరచేయే 100 పనులు చేసింది. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దేవుని ఎవరు చూడలా, దేవుడు చూడాలని ఆశ వచ్చింది, అరచేయ చూశారు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ అరచేయ దగ్గర నుంచి సాక్షాత్ రూపాన్ని చూపించాడు. పశువుల పాకలో జ్ఞానులు చూశారు, పశువుల పాకలో గొల్లలు చూశారు. తర్వాత పెద్దవాడైనప్పుడు మందిరంలో శాస్త్రం పరిశీలన చూశారు. 30 సంవత్సరాల తర్వాత బాప్తీసానికి వచ్చినప్పుడు బాప్తీసు యోహాను సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని చూశాడు. అందుకే యేసు ప్రభువుకి సాక్ష్యం ఇచ్చాడు, ఇదిగో లోక పాపలు మోసుకుని దేవుని గొర్రె పిల్ల. ఇంకో స్వరం విన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు పూర్తిగా అంటే దేవుడు ఎవరో తెలుసా? ఇటువరకు ఫోటోలు తీసేవాళ్ళు, ఫిల్మ్ ఇచ్చేవాళ్ళు. ఫిల్మ్ ఏమంటే దాన్ని ఏమంటారు? నెగిటివ్ కదా, నెగిటివ్ ఇచ్చేవాళ్ళు. ఆ నెగిటివ్ ఉంచుకోండి, ఫింట్లో వేసుకోవచ్చు అంటారు. ఆ నెగిటివ్ చూసినప్పుడల్లా ఆ రూపం అంత కనబడదు కానీ అచ్చమైన రూపం కనబడదు. తండ్రి దేవుడు నెగిటివ్ ఫిలింగా ఉన్నాడు, కానీ అచ్చు వేసి
వచ్చినప్పుడు సాక్షాత్తు కరుణామయుడైన యేసుక్రీస్తు ప్రభువు. అందుకే యేసును చూసిన వారు ఎవరు చూసినట్టు? ఎవరు చూసినట్టండి? అప్పుడు వరకు ప్రజలు ఎవరు చూశారు? ప్రజలు దేవుని చేతినే చూశారు. ఇంకా సాక్షాత్ తలని కానీ మెడను కానీ ఏమిటి దేహాన్ని కానీ కాళ్ళని కానీ దేవుని చూడలేదు. ఆయన ప్రేమను చూడలేదు. కేవలము ఆయన చేయనే చూశారు, కొద్ది భాగం చూశారు. కానీ యేసుక్రీస్తు వారు పరిపూర్ణంగా భూమి మీదకి వచ్చి దేవుని ప్రేమ ఏంటో చూపించారు. తండ్రి ఎలాంటి వాడో చూపించారు. ఎంత కనికరం గలవాడో, ఎంత దయ గలవాడో, ఎంత జాలి గలవాడో, ఎంత కరుణామయుడో ఎవరిలో చూడొచ్చు? ఇదంతా యేసులో చూడొచ్చు. యేసు ఎవరు? అందుకే శిష్యులు అడిగాడు, నన్ను ఎవరు అనుకుంటున్నారా అయ్యా మీరు ప్రవక్త అనుకుంటున్నారా? ప్రవక్తను కాదు, ప్రవక్త కంటే గొప్పవాడిను. ఒక దగ్గర చెప్పాడు ధైర్యంగా, అబ్రాహాము కంటే నేను గొప్పవాడిని, యోనా కంటే నేను గొప్పవాడిని. సొలొమోను ప్రపంచానికే సవాలు విసిరేందుకు మందిరాన్ని కట్టాడు, బంగారుగా కట్టాడు. ఆ మందిరం యొక్క ఖ్యాతి ప్రపంచమంతా పాకిపోయింది. అనేక మంది సొలొమోను జ్ఞానాన్ని చూడడానికి, ఆ మందిరాన్ని చూడడానికి, ఆయన తిండి చూడడానికి అనేక మంది వచ్చారు. ఆ దినాల్లో సొలొమోను రాయబడింది ఏంటంటే, తూర్పు దేశ జ్ఞానుల కంటే జ్ఞానం కలిగిన వాడు సొలొమోను. అలాంటి సొలొమోను సవాలు చేస్తూ యేసుక్రీస్తు ప్రభువు ఏమంటే, ఓ యూదులారా, ఇశ్రాయేలు ప్రజలారా, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంత గొప్ప అద్భుతకరమైన సంగతి అంటే. కాబట్టి దేవుడు అందరికంటే యేసుక్రీస్తు ప్రభువు అధికుడు. యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? యేసుక్రీస్తు అందుకని శిష్యులు, నా శిష్యులారా, నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? నేను ఎవరు అనుకుంటున్నారు? ప్రజల సంగతి కాదు, మీరు నా గురించి ఎవరు అనుకుంటున్నారు? అందుకనే యేసు ఎవరు అని మొట్టమొదటి చెప్పింది ఎవరు? సాక్షాత్తు తండ్రి అయినటువంటి దేవుడు, స్త్రీ సంతానం. రెండవది మోషే చెప్పాడు, నా తర్వాత నా వంటి ప్రవక్త. కానీ యేసు ప్రభువు ప్రవక్త అని చెప్పుకోలే. చాలా మంది యేసు ప్రవక్త అంటారు. యేసు ప్రవక్త కాదు. ప్రవక్త అంటే మనుషుడు, ప్రవక్త దేవుడు కాదు. దేవుని ప్రవక్త అంటారా? అనడు. అందుకే ప్రవక్త కంటే నేను గొప్పవాడిని అని చెప్పాడు ఇక్కడ. ప్రవక్త అంటే గొప్పవాడు. అబ్రహాం ప్రవక్తే, అబ్రహాం కంటే గొప్పవాడు. యోనా ప్రవక్తే, యోనా కంటే గొప్పవాడు. సొలొమోను గొప్ప రాదు, సొలొమోను కంటే గొప్పవాడు. ప్రపంచంలోనే అందరికంటే గొప్పవాడు యేసు ప్రభువు. ఎందుకంటే రక్షణ పొందడానికి దేవుడు భూమి మీదకి వచ్చాడు. కిందకి రండి అంటాడు కదా. తర్వాత 18 వచనం, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి అగ్గి. మోషే చెప్పిన మాట ఏంటి? ఏం చెప్పాడమ్మా? స్త్రీ సోదరులు చెప్పాలి లేదా? ఏం చెప్పాడు శబ్ద? అయ్యో, ఇప్పుడే వాక్యం ఉన్నారు. ఏ రుద్దమ్మా, ఏం చెప్పాడు మోషే? దీనికి ఏం చెప్పాడు? చెప్పండి, నా వంటి ప్రవక్త మీలో వస్తాడు. ఏం చెప్పినమ్మా? వినాలి వాక్యం. నువ్వు ఎంత భక్తి చేసినా భక్తి పని చేయద్దు, వాక్యం వినాలి. విన్నావా? వాక్యం వినండి. నా వంటి ప్రవక్త మీలో నుండి వస్తాడు. అతని మాట వినకపోతే మీరేమవుతారు? సర్వనాశనం అయిపోతారు. చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పాడు కవిత? చెప్పండి. అయ్యో, నోరు చెప్తలేదా? చెప్పగలుగుతాం. ఏం చెప్పాడు? ఇంకో ప్రవక్త వస్తాడు, ఆయన మాట వినకపోతే శరం. ఏం చెప్పాడు మోషే? ఒక్క నిమిషాలు చెప్పమ్మా. ఇంకొకటి అనలేదు అక్కడ. ఇంకొకటి ఉందా బైబిల్లో? చూడండి ఎక్కడుందో. ఏమంటారు? అది ఇంకొకడు అంటే అవమానపరిచినట్టు, ఇంకొకడు కాదు. ఏంటి? నా వంటి ఒక ప్రవక్త సహోదరులో నుండి పడతాడు, ఆయన మాట వినకపోతే మీరు సర్వనాశనం అవుతారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాస్తూ, విశ్వసించే ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు యేసు ప్రభువారు అనుగ్రహింపబడ్డారు. మోషే చెప్పిన ప్రవచనము దానికి దీటుగా దేవుడు చేసిన ప్రవచనం. అందుకే
రోమపత్రిక 8వ అధ్యాయం పౌలు ఏమన్నాడంటే, ధర్మశాస్త్రం దేని చేయజాలకపోయినో దేవుడు దాన్ని చేశాడు. ధర్మశాస్త్రం ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభువారి మాట వినకపోతే ఏమవుతారు? సర్వనాశనం అయిపోతారు. రక్షణ పొందకపోతే సర్వనాశనం. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దేవుడు కనికరంగా దేవుడు కనుక ఇప్పుడు ఆయన లోకానికి తీర్పు తీర్చడానికి పంపలేదు. కానీ దేనికి పంపాడంటే లోకమంతా రక్షించబడ్డానికి దేవుడు పంపాడు. 19వ వచనం చదవదు, 18వ వచనం చదవండి. ఇప్పుడు ఆయన యందు విశ్వాసముంచువానికి అది ఏంటండి? విశ్వసించేవాడు స్త్రీ సంతానములో వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని, శిలువలో చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువారిని, ఆ యొక్క శిలువలో జయోత్సవముతో అపవాది ఓడించిన యేసుక్రీస్తు ప్రభువారిని, అందుకే సీయోను గీతలో అంటాడు, విజయుడై వచ్చుచున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎక్కడ విజయం పొందాడు? సాతాను అనుకున్నాడు శిలువలో అయిపోయింది, యేసు ప్రభువు చనిపోయాడు, ఇక్కడ అయిపోయింది, నేను గెలిచాననుకున్నాడు. కానీ అక్కడ ఒక మాట రాశాడు తెలుసా? పౌలు కొరింథీయులకు జ్ఞానులకు బోధించాడు. ఎలాంటి జ్ఞానులు తెలుసాడు? కొరింథీయులు ఎలాంటి జ్ఞానులు చెప్పండి. ఎలాంటి జ్ఞానులు? ఎలాంటి జ్ఞానులు? ఇంకా ఎలాంటి జ్ఞానుల మధ్య నేను బోధిస్తున్నానని వాడినమాట. కొరింథీయుల గురించి రాస్తూ పరిపూర్ణులైన జ్ఞానుల మధ్య నేను బోధిస్తున్నానన్నాడు. పరిపూర్ణమైన జ్ఞానులు. ఆ జ్ఞానుల మధ్య ఒక సీక్రెట్ రిలీజ్ చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణము జగదుత్పత్తికి ముందే దేవుడు తన మహిమ కొరకే దాచి ఉంచాడు. చూడండి, తన మహిమ కొరకే ఎప్పుడో దాచి ఉంచాడంట. అది తెలిస్తే లోకాధికారుల్లో యేసుక్రీస్తు ప్రభువుని ఎవరు సిలువ వేయుడు. తెలియలేదు కనుక సిలువ వేశాడు. ఎందుకు తెలిస్తే ఏంటి? ఆయన చనిపోతే రక్షణ వస్తుందని, నీవు నేను నమ్ముకుంటామని అది తెలుస్తుంది కాబట్టి అపవాది ఏం చేయాలి? సిలువ మీద తీసుకెళ్ళలేదు, సిలువ వేయడానికి ఒప్పుకోడు. అందుకే తెలియలేదు కాబట్టి వాడు అనుకున్నాడు, అపవాది అయిపోయింది, యేసుప్రభువు ఏదో వచ్చాడు, చచ్చిపోయాడు, అయిపోయి సమాధి అనుకున్నాడు. అసలు కథ అక్కడ మొదలైంది. ఏంటి? అప్పుడు దేవుని సీక్రెట్ రిలీజ్ అయింది. 4000 సంవత్సరాలు ఎక్కడి నుంచి అండి? ఆదాము మొదలుకొని యేసు ప్రభువు పుట్టుక వరకు ఎన్ని సంవత్సరాలు? 4000 సంవత్సరాలు. ఈ 4000 సంవత్సరాలను దాచబడిన మర్మము ఆ గొల్గొతా కొండ దగ్గర యేసు ప్రభువు శిలువ, ఆయన మరణం, భూస్థాపన తర్వాత ఆయన తిరిగి లేచడం ద్వారా గొప్ప ఏంటి మర్మం బయటకు వచ్చింది. ఏమిటంటే మరణము యేసు ప్రభువు మరణం ద్వారా లోకానికి రక్షణ. యేసు ప్రభువు తిరిగి లేచడం ద్వారా, యేసు ప్రభువు తిరిగి లేచడం ద్వారా లోకానికి తీర్పు తీర్చలేదు. తర్వాత కిందకు వచ్చాడు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచలేదు గనుక వానికి తీర్పు. మోషే చెప్పింది ఎక్కడ నెరవేరింది? ఎవడైతే విశ్వసిస్తాడో వాడు సర్వనాశనం కాడు, ఎవడైతే విశ్వసించడో వాడు ఏమైపోతాడు? సర్వనాశనం అవుతాడు. ఎలాగా? వెలుగు లోకంలోకి ఉంది, అయితే చెడ్డవాడు వెలుగు వద్దకు ఏం చేయడు? రాడు. ఆ తీర్పు. ఇది 2వ ప్రవచనం. ఎన్నో ప్రవచనం ఇది? 2వ ప్రవచనం. మరి 3వ ప్రవచనం కూడా యెషయా ప్రవచించాడు, 2 సార్లు ప్రవచించాడు. 9వ అధ్యాయంలో చదవండి. ఏలయనగా చాలా మంది కానీ కొంచెం ఇంపార్టెంట్ చెప్తాను నేను. చదవండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. ఏలయనగా ఒక శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద ఆయన రాజ్యభారం ఉండు. చూడండి మాట ఏంటండి? మనకు ఎవరు పుట్టారు? శిశువు పుట్టేను, ఆ శిశువు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆ కుమారుడు మీద ఏముంది? రాజ్యభారము ఉన్నది. అందుకే కుమారుడు పుడితే నరకము నుండి మన భారతదేశంలో విశ్వసిస్తారు. ఆడపిల్లల కంటే మగపిల్లలు పుడితే
కుమారుడు పున్నము ఇతయాతి ఇతిపుత్రం అన్నారు. అంటే పున్నమనే నరకము తప్పించేవాడు పుత్రుడు. అంటే నరకం నుంచి, అంటే అందుకే మన పిల్లలు తండ్రికి కొడుకు పుట్టాడు అనుకోండి, ఈ కొడుకు ఏం చేస్తాడు? తండ్రిని నరకం నుంచి తప్పిస్తాడు అని విశ్వసిస్తారు. కానీ భూ సంబంధం కొడుకు కాదు. ఈ కొడుకు భూ సంబంధం కాదు. మనకు శిశువు పుట్టేను, ఆయన కుమారుడు మనకు అనుగ్రహింపబడేను. ఆ కుమారుడి మీద ఏ భారం ఉంది? రాజ్యభారం ఉంది. ఈ రాజ్యభారము యెషయా గ్రంథంలో యేసుప్రభు వారి గురించి చాలా చక్కగా ప్రవచించారు. ఇంటిగా చదువుకోండి, చాలా ఉన్నాయి. అయితే ఆ ప్రవచనాలన్నీ క్రొత్త నిబంధనలో నెరవేర్చబడ్డాయి. 4వదిగా, అంటే మనకి ఇంకొక వర్తమానం ఉంది, అందుకే తొందరగా ముగిద్దాం అనుకున్నాను. 4వదిగా యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ప్రవచనము ప్రవచించబడింది. ఏ ప్రవచనం అది? కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపించును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టు. ఎవరు చనిపోతమ్మా? ఎవరు అమ్మా? ఇదని చెప్పావు. కన్యక గర్భవతి అయి యెషయాకి యేసు ప్రభువారికి మధ్యలో 700 సంవత్సరాలు గ్యాప్ అంటారు. యేసు ప్రభువారు పుట్టక మునిపే చూడండి, దేవుడు ప్రవచించాడు, మోషే ప్రవచించాడు, యెషయా ప్రవచించాడు, రెండోసారి యెషయా ప్రవచించాడు. అలాగే 42 అధ్యాయంలో కూడా యెషయా ప్రవచించాడు, చాలాసార్లు ప్రవచించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచనము ప్రకారముగా జన్మించినటువంటి దేవుడు. అందుకని ఈ ప్రవచనాలన్నీ కూడా యేసులో ఏమయ్యాయి? నెరవేరాయి. యేసు ప్రభువారిలో నెరవేరాయి. ఇప్పుడు పేతురు, ఇప్పుడు రండి మళ్ళీ, ఇప్పుడు పేతురు వచ్చి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసయ్య అడిగాడు. వాళ్ళు ఏమన్నారు? నీవు బాప్తిసం ఇచ్చి యోహాను అనుకుంటున్నారయ్యా, నీవు ప్రవక్త అనుకుంటున్నారయ్యా, నీవు ఎవరనుకుంటున్నారు? ఏలియా అనుకుంటున్నారయ్యా అన్నారు. అప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? వారి సంగతి మనకి ఎందుకు కానీ మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళందరూ గమ్మునున్నారు. ఒక ఆయన పేతురుగా లేచి ఏమన్నాడు? నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు. ఎవరండి? చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎవరండి? ఇంకా యోబు గ్రంథంలో కూడా యోబు ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు చెప్పండి? చెప్పండి, గిఫ్ట్ ఇస్తాను. షట్టర్ చెప్తావా సార్? భక్తుడు గారు, అయ్యా పాస్టర్ గారు, కొత్తూరు పాస్టర్ గారు, మా తెలుగు కొత్తగా ఇచ్చింది. ఏం చెప్పారు? నా విమోచకుడు. ఎవరండి? కానీ చెప్పండి, ఎవరండి ఆయన? పేతురు ఏమని వాడాడు? చెప్పండి, మీరు రెస్పాండ్ అవ్వాలి. సజీవుడవు అన్నాడా? సజీవుడు అయిన దేవుని కుమారుడు. ఇప్పుడు యేసు ప్రభువారి యొక్క జననము ప్రవచనం ఏంటండి? యేసు ప్రభువారి యొక్క జననం ఏంటి? ప్రవచనం. యోబు కూడా ప్రవచించాడు. ఏమన్నాడంటే, నా విమోచకుడు సజీవుడనియు నేను ఎరుగుదును, ఆయన నేను చూస్తాను అన్నాడు. కాబట్టి ఇక పేతురు ఏమన్నాడు? నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అన్నాడు. రైట్, ఇది మంచిది. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎలా గమనించాడు ఈయన? సజీవుడైన దేవుని కుమారుడు క్రీస్తు అంటే అభిషేక్తుడు, మెస్సయ్య. ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూశారు. ఎవరి కోసం ఎదురు చూశారు? మెస్సయ్య కొరకు ఎదురు చూశారు. మెస్సయ్య అంటే మెస్సయ్య రాజు, యూదులకు రాజు. ఈ యూదుల రాజు వస్తాడు, మమ్మల్ని విమోచిస్తాడు. అందుకే జకర్యా కూడా ఏమన్నాడు? నీ రాజు నీ ప్రభువు. కీర్తనలో కూడా అన్నాడు. లేని ఇది కాదు. సందర్భం ఏంటి?
గాడిద పిల్ల ఎక్కి వచ్చే ముందు ఏమన్నాడు? యెరూషలేము గురించి ఏమన్నాడు? సియోను నివాసులారా, మీ రాజు సాత్వికుడై దీనుడై గాడిద పిల్లని ఎక్కి నీ అందుకు వస్తున్నాడు. ప్రవచనమా కాదా? యేసు పుట్టినప్పటికి పుట్టిగా యేసుప్రభువారు గాడిద పిల్లెక్కి వెళ్ళారు. అయితే ఇక్కడ అభిషక్తుడు అంటే మెస్సయ్య వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ మెస్సయ్యాన్ని కనుగొన్నాడు. అందుకే క్రీస్తు అభిషక్తుడు అని అర్థం. దేవుడు ఎంతో సంతోషించి సీమోను బర్యోనా నువ్వు ధన్యుడు అన్నాడు. ఇప్పుడు వరకు బాగుంది క్రిస్మస్. ఈ క్రిస్మస్ లో యేసు ప్రభువారు ఎవరో మనం తెలుసుకున్నాం. ఒకటేంటి? దేవాది దేవుడు ప్రవచనము ద్వారా పుట్టిన స్త్రీ సంతానము. రెండవది ఏంటి? మోషే నా వంటి ప్రవక్త పుట్టుతాడు, ఆయన మాట వినకపోతే మీరు సర్వనాశనం అవుతారు అన్నాడు. ఆయన మాట వినని వారిని కూడా తీర్పు తీర్చడానికి దేవుడు ఆయన పంపలేదు. కానీ మాట వినని వారిని, తిరుగుబాటుదారులను, వ్యభిచారులను, దొంగలను, మోసగాళ్లను, వంచకులను, భయంకరమైన పాపాత్ములను రక్షించడానికే క్రీస్తు జన్మించాడు. లోకానికి రక్షణ ఇవ్వడానికే పుట్టాడు తప్ప లోకానికి తీర్పు తెచ్చడానికి పుట్టలేదు. మూడవదిగా కుమారుడు అనుగ్రహింపబడిన యెషయా ప్రవచించాడు. ఆ కుమారుడు కన్యక గర్భమందు పుట్టాడు. నాలుగవదిగా ప్రవచనము కన్యక గర్భవతి అవుతున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కన్యక గర్భవతి కుమారుని కన్నది. ఇప్పుడు ఆ యేసు ప్రభువు ప్రశ్నకు జవాబు దొరికింది. ఏం దొరికింది? నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు. అంటే యేసు క్రీస్తు అభిషేకించబడ్డ ఎదిగాడు కానీ యేసు ఎవరో ఎదిగాడు కానీ యేసు ఎందుకు వచ్చాడో ఎరగదా. ఇక్కడ ఆగిపోతాడు క్రైస్తవుడు, ఇక్కడ ఆగిపోతాడు. అక్కడ మత్తయి సువార్తకు వచ్చేటప్పటికి ఇదే పేతురుని ఏమన్నాడు యేసయ్య? చదవండి. ఇదే పేతురుని ఏమన్నాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయం చూడండి, 23వ వచనం చదవండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా ఎక్కడ పోవాలి? పై చూడాలి. ఇప్పుడు సాతానా అంటే మీరు ఇష్టపడతారా? చెప్పాలి, ఇష్టపడతారా? జాయిసం ఇష్టపడతావా? ఏం మాట్లాడక సాతాన్ అంటే మనం ఇష్టపడతావా? నేనేంటో సాతాన్ అనగానే సాతాన్ ఎలా ఉంటాడో చూపించేస్తాం వాడికి. ఏమండి అంతే కదా. నేను మా అన్నయ్య దెబ్బలాడుకుంటుంటే మా అమ్మనిది మరి ఎలా కాట్ల కుక్కలుగా పీక్కుంటున్నారు ఏంటండి ఇది? ఏ కుక్కలు? కాట్ల కుక్కలు మీకు తెలుసా? ఇస్తరాకు దగ్గర కరుచుకుంటే చూసారా ఎంత భయంకరంగా కరుచుకుంటే? అలాగే గొడవ పడితే మా అమ్మని లేదు. కాబట్టి పేతురుతో చెప్పిన మాట ఏంటంటే, సాతానా అక్కడేమన్నాడు? సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, నా తండ్రి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు నేను ఎవరో అని. నువ్వు మంచి మాట చెప్పావు. ఏమన్నాడు? సజీవుడు దేవుని కుమారుడు అన్నావు. ఇది అక్షరాల నిజము. నేను సజీవుడు దేవుని కుమారుడిని, నేను రక్షించడానికి వచ్చాను, నేను అభిషేకించబడి తండ్రి నన్ను పంపాడు, నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నావు, శబాష్ అన్నాడు. అంతలోనికి పేతురు గారి గాలి కూడా పోయింది. ఏమైపోయింది? సాతానా. ఎందుకు సాతానా అన్న దానికి క్లారిఫికేషన్ చేసేమనంటే, నువ్వు మనుషుల సంగతులని ఆలోచిస్తున్నావు, దేవుని సంగతులు. నేడు సంగమా, ముఖ్యంగా అంగనుడు సంగమా, ఇక్కడ చేరువచ్చిన మనము మనుషుల సంగతులు ఆలోచిస్తున్నామా, దేవుని సంగతులు ఆలోచిస్తున్నాం? మనుషుల సంగతులు ఏంటి? యేసు క్రీస్తు వారు చనిపోవాలని కోరట్లేదు పేతురు. యేసు ప్రభువు చెప్పాడు, అయ్యా నేను సర్వలోక పాప పరిహారార్థం కొరికే భూమి మీదకి వచ్చాను, నా రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ జరగదు, నేను శిలువలో శ్రమ పొందకుండా మీకు విమోచనం రాదు, మనుషులు రక్షించబడరు, మనుషుల పాప క్షమాపణ లేదు, తండ్రితో మీరు సమాధాన పరచుడు, రక్షణ మీకు కలగదు, శాంతి సమాధానం రాదు,
మీకు నెమ్మది ఉండదు. నేను చనిపోవాలి, శిలువలో రక్తం కావాలి, నేను అవమానపరచబడాలి, నిందించబడాలి, ఇబ్బంది పడాలి, పట్టబడాలి, దున్నబడాలి, ఇవన్నీ చెప్తుంటే పేతురు చేతులు పట్టుకుని యేసు ప్రభువా అది ఎన్నడూ కుదరదు అంటే, వద్దు, నువ్వు బ్రతకాలి, మనుషులు నాశనమైపోవాలి, నువ్వు బ్రతకాలి అంటే అటువంటి నేను బాగుండాలి, నా కుటుంబం ఉండాలి, మీరు ఎలాగపోయినా పర్వాలేదు. ఇది పేతురు. చాలా మంది క్రైస్తవ రోజుల్లో ఇలాంటి దుష్ట బుద్ధి కలిగి ఉన్నారు. నేను బాగోవాలి, మొట్టమొదటి నేను బాగోవాలి, నా భార్య బాగోవాలి, నా పిల్లలు బాగోవాలి, నా సంఘం బాగోవాలి, మిగతా ఎవడు ఎత్తి నాకు అనవసరం. చూడండి, ఇక్కడ పేతురుతో చెప్పిన మాట ఏంటంటే, సాతాను వెనక్కి పో. ఎందుకు? సాతాను పేతురులో ప్రవేశించాడు. జాగ్రత్త, మీరు కూడా దేవుని కంటే, దేవుని సంగతుల కంటే, నీ కుటుంబానికి కానీ, నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ, నీ పిల్లలు కానీ నువ్వు ఏదో విలువిస్తే నువ్వు నేను సాతానులవే. గుర్తెట్టుకోండి, సాతాను చేత ప్రేరించబడుతున్నావు. యేసుక్రీస్తు ప్రభువు స్వార్థం లేని దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు తనకంటే సంఘాన్ని ఎక్కువగా ప్రేమించాడు. అందుకే యేసు అన్నాడు, మీలో మీరు ఒకరు ప్రేమించండి, ఒకరికంటే ఒకడు యోగుడు ఎంచుకోండి, ఒకరికంటే ఒకడు గనుడిగా ఎంచుకోండి. కానీ మనం ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్తే అక్కడ గనులుగా మనం ఉంటాం. ఇతరులు మనం ప్రేమించాం, ఇతరులు మనం గౌరవించాం, ఇతరుల పనుల్లో పాలివారు. పాలివారు నిన్న మాట నేను చెప్పాను, చెప్పాను కూడా. ఆ శివగిరి సువార్తకి వెళ్ళినప్పుడు ఆయన డ్రింకులు ఇచ్చాడు. ఇచ్చినందుకు కాదు, ఒక మాట వాడాడు ఆయన. ఏం మాట వాడు తెలుసా? మీ సువార్తలో మేము కూడా పాలివారం అయ్యామండి. నా హృదయం ఎంత సంతోషించిందంటే, పాలివారు ఎవరో వస్తుంది పాలివారు. ఇప్పుడు యేసుప్రభువు తన యొక్క మరణాన్ని గురించి చెప్తుంటే, తన యొక్క శిలువ కార్యం చెప్తుంటే, పేతురు భౌతిక కరెక్టే మాట. పేతురు యేసుప్రభువుని ఎంత ప్రేమించాడని అంతగా ప్రేమించాడు. ఎక్కడ చూపించాడు ప్రేమించాడని? ఎక్కడ చూపించాడు? మరణం శిలువలో కాదు. పేతురు యేసుప్రభువుని ప్రేమించాడు క్రియారూపం ఎక్కడ చూపించాడు? శరణం చెప్పారమ్మా, అంకల్ శరణం. గెత్సేమని తోటలో ఆ సైన్యం వచ్చి యేసుని బంధిస్తే, నా ప్రభువును బంధిస్తారని చెప్పి కత్తి తీసి ఒక్కడు ఏటెత్తే అక్కడ తప్పుకుంటే శివ ఊడిపోయింది. శివ ఏం చేసింది? ఊడిపోయింది. అందుకే కదా యేసయ్య ఏమన్నాడు? బాగా యోహాను సువార్త 21 అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏమన్నాడు? పేతురు నువ్వు ప్రేమించుచున్నావా అంటే ఏమన్నాడు? ప్రేమించుచున్నాను అన్నాడు. రెండోసారి అడిగాడు, పేతురు నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమించున్నాను. మూడోసారి పేతురుని అడిగాడు, తెలీదా? పేతురు నన్ను ప్రేమించున్నావా అంటే పేతురు అన్నాడు, అయ్యా నేను నిన్ను ఎలా ప్రేమిస్తున్నా నీకే తెలుసు. 12 మందిలో ఒకడు పారిపోయాడు, ఒకడు అప్పచెప్పి వెళ్ళిపోయాడు. 11 మందిలో నీతో నిలబడింది నేనే. ప్రేమించాడు, చెవి నరికేశాడు. అలాంటి పేతుడు ఎంత ప్రేమ కలిగినాడండి. అలాంటి ప్రేమ గల పేతుడు ఏమన్నాడు? సాతానా నా వెనక్కి వెళ్ళిపో, ఎందుకంటే నువ్వు మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులు ఆలోచించట్లా. కాబట్టి సంగమా, ఏదో నామకార్థంగా క్రిస్మస్ చేయడం కాదు, నామకార్థంగా బ్రతకడం కాదు. ఆయన ఎవరో నువ్వు ఎరగాలి, ఆయన ఏమై ఉన్నాడో నువ్వు ఎరగాలి. పేతురు కూడా ఆయన భౌతికంగా వెంబడించాడు, ఎంతగానో ప్రేమించాడు. కానీ యేసు ప్రభువులో ఎవరిని చూడలేదు? సాత్వికుడిని యేసును చూడలేదు. అతను దీనపరుని యేసును చూడలేదు. క్షమించే ఆయన యేసు క్రీస్తు ప్రభువుని చూడలేదు. ఇతరులకు సహాయం చేసే యేసును ఆయన చూడలేదు. కానీ ఏ యేసును చూశాడు? అతను గద్దించే యేసు ప్రభువుని చూశాడు, అందుకే నరికేశాడు. అప్పుడు యేసు ప్రభువు మాట వాడాడు. ఏం వాడాడని? కత్తి పట్టివాడు కత్తితో నాశనం అవుతాడు, పాము పట్టినవాడు పామునే కలుస్తాడు. అందుకే కంచె కట్టేవాడు మీ కంచె చూడండి మాట్లాడబడదు, ఎవడు తీసుకుని గోతులాడే పడతాడు. జాగ్రత్త గమనించండి క్రైస్తవులారా, మీరు గోతులు తీయొద్దు, కంచెలు కొట్టొద్దు. ఏమండి, పామును ఆడించాడు పాముతో చేస్తాడు, పాపంలో ఇంకేం జోగాడితే పాపంలో చేస్తున్నాడు. నేను కరపత్రిక చదివాను. ఆ కరపత్రికలో ఒక కొండ శిలువను పట్టుకుని ఒకటి ఆడిస్తూ ఉంటాడు. కొండ శిలువ
ఆ కొండ శిలువ చుట్టుకున్నట్టు నటించి కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు విడిపించుకుంటారు, అప్పుడు డబ్బులు వేస్తారు. అలాగే దినాలు జరుగుతున్నాయి. ఒకసారి కొండ శిలువ ఏం చేసింది తెలుసా? అండి యథాప్రకారంగా కొండ శిలువ వేసుకున్నాడు, అది బిగించేస్తుంది. ఈయన ఏమనుకున్నా అందరూ అరుస్తున్నాడు, ఈయన కాపాడండి కాపాడండి. చూసుకొని ఏమనుకున్నారంటే ఇది ఆట కదా, రోజు చేసేది కదా అనుకున్నారు. చివరిగా కొండ శిలువ వాడిని నట్టేట్లో ముంచేసిపోయింది. మొత్తం ఎముకని ఇరిచేసి చనిపేసింది. పామును పెంచిన వాడే పాముకి చనిపోయాడు. అలాగే నువ్వు ఏ పాపంతో ఏలుపడుతున్నావో ఆ పాపమే నిన్ను చంపేస్తుంది. గుర్తెట్టుకోండి, దేవునితో ఆటలు కాదు. బైబిల్ చెప్పింది దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రుడు, దేవుడు దహించు అగ్నితో ఆటలాడొద్దు. నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నీ తర్వాత నీ పిల్లల మీదకి వస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు దహించు అగ్ని. ఎవరైతే దేవుడు అన్నాడు మోషేతో 34 నిర్మాకాండంలో, మోషే 1000 తరాల వరకు నేను కృప చూపిస్తానయ్యా, అయితే తల్లిదండ్రుల పాపం పిల్లలు ఒడిలో వేస్తాను అన్నాడు. కాబట్టి మీరు బాగున్నారని పాపలు జోగాడి కలవరాలు పెట్టి గొడవలు పెట్టి ఎన్ని చేస్తే చివరికి అందులోనే మీరు చచ్చిపోతారు. తర్వాత మీ మీద మీ పిల్లల మీద పాపం శాపం ఏలుబడి చేస్తారు. యేసుప్రభు శిష్యులు శిలువ మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు తెలుసా? వీని రక్తం మా మీదను ఎక్కడ ఉంటుందన్నారు, చెప్పన్నారు. ఏమన్నారు? వాడు పోతే పోయాడు, వాడు మా మీదను మా పిల్లల మీద ఉన్నాడు. అది ఎలాగైతే తెలుసా? యేసయ్య చనిపోయిన తర్వాత ఒక 20-30 సంవత్సరాల తర్వాత టైటస్ చక్రవర్తి అని అలెగ్జాండర్ యొక్క సైన్యాధిపతులు ఒకడు రాజు అయ్యి యూదుల మీదకి వచ్చి యెరూషలేమును గుర్రాలతోనూ రథాలతోనూ ఏనుగులతో యెరూషలేము యొక్క రాళ్లను పడగొట్టి చిన్నపిల్లలను పెద్దవారిని అందరినీ కఠినము లేకుండా ఓచకోత కోస్తే బ్రతికిన యూదులు ప్రపంచ దేశాలకు పారిపోయారు. అలాగే మన భారతదేశంలో కూడా వారు వచ్చారు. ఎక్కడికి పెడితే అక్కడ పారిపోయారు. కారణం ఏంటి? తల్లిదండ్రుల పాపం. వాళ్ళు పోతే పోయారు. వాళ్ళు ఏమన్నారండి? నా మీద వస్తే చాలు అనాలి, కానీ మా పిల్లల మీద చూడండి. వాళ్ళు మనుషుల సంగతులు ఆలోచించారు, కానీ దేవుని సంగతులు ఏం చేయలేదు, ఆలోచించు. నువ్వు దేవుని సంగతులు ఆలోచించు. జాగ్రత్త. నీ పిల్లలకు ఏం ఆస్తి ఇవ్వాలి? ఆశీర్వాదం ఆస్తి ఇవ్వాలి, శాపం ఇవ్వకూడదు. ఇంత భక్తుడే, యేసు ప్రభువుని ప్రేమించిన భక్తుడే ఏమన్నాడంటే, ప్రభువా ఇది నీకు దూరమవును గాక, నీకు దూరమవును గాక అన్నాడు. కానీ యేసు ప్రభువు, సాతానా నా వెనక్కి పో, నువ్వే సంగతులు ఆలోచిస్తున్నావు తెలుసా? మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు. ఆయన నరుడు కాడు, ఆయన పశ్చాత్తాపడు. జాగ్రత్తగా గమనించండి. దేవుని ఆటలు కాదు, దేవుని సంగతులు ఆలోచించాలి. దేవుడు ఏమైనాడో ఆలోచించాలి. దేవుడు ఎందుకు వచ్చాడో నువ్వు ఆలోచించాలి. దేవుడు ఏం చేశాడో నువ్వు ఆలోచించాలి. దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నావు ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించి నీకు బహుమానంగా తండ్రిని దేవుడు యేసునిచ్చాడు కదా, మరి నువ్వు యేసు కొరకు ఏమిచ్చావు? నీ ఆస్తి దేవుడి కొరకు కావాలా? నీ ఐశ్వర్యం దేవుడికి కావాలా? నీ డబ్బులు దేవుడికి కావాలా? నీ బిర్యానీ దేవుడికి కావాలా? లేదా నీ 10 సంవత్సరాల కూడుకుని దేవుడికి కావాలా? దేవునికి కావాలి అంటే నీ అపురూపమైన, పరిశుద్ధమైన, సాత్వికమైన, దీనత్వం గల జీవితం. అందుకే బైబిల్ చెప్తుంది, గర్విష్ఠులకు యెహోవా దూరస్తుడు. అందుకే 11వ అధ్యాయంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభువు 28-29 వచనంలో ఉంటాడు, ప్రయాసపడి భారం మోయించిన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగాను చెప్పిన తర్వాత 2 మాటలు వాడాడు. ఒకటి ఏంటండి? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు. ఆ యేసును అర్థం చేసుకోలేదా? అభిషేక్తుడిని యేసును అర్థం చేసుకున్నాడు, కానీ బాహ్య రూపమైన యేసుక్రీస్తును అర్థం చేసుకున్నాడు. కానీ పేతురు ఏ యేసును అర్థం చేసుకోలేదు. సాత్వికుడు, దీనత్వం కలిగిన వాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, కల్మషం లేని వాడు, ఆకాశమండలం కంటే ఎత్తైన యేసుక్రీస్తు ప్రభువారిని, దహించు అగ్ని అయిన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ రోజు క్రైస్తవుడు అర్థం చేసుకోలేక ఆయన కృపా కొరకు, ఆయన క్షమించే దేవుడని పాపంలో జొల్లాడుతున్నట్టున్నావు నువ్వు. జాగ్రత్త. కృప ఎప్పుడు ఉండదు, కృప ఎల్లకాలం ఉండదు. ఒక దినం వస్తుంది, ఆ కృప తీయబడింది, తీర్పు కాలం నీవు ఉంటావు. తీర్పు కాలం ఉంటుంది.
నీవు చేసే ప్రతి పని దేవుని దృష్టికి దేవుడికి లెక్క ఏం చేయాలి? అప్పు చెప్పాలి. అందుకే పేతురుతో అంటాడు, ఓ పేతురు వెనకపో, సాతాను వెనకపో. నువ్వు మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు, దేవుని సంగతులు ఆలోచించు. నేనేమైనా ఆలోచించు, నేను ఎలాంటి వాడిని ఆలోచించు, నేనేం చేస్తున్నా ఆలోచించు, నేను ఏం మాట్లాడుతున్నా ఆలోచించు, ఎలా జీవిస్తున్నా అలా జీవించు, నీవు నాకులాగా నీవు ఉండు. అందుకే యేసు ప్రభువు ప్రపంచానికి సవాల్ చేసే, నాలో పాపం ఉందని ఎవరు నేరస్థాపన చేయగలడు? ఇంకో మాట వాడాడు, నేను ఈ లోకానికి ఏమైనాను? వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటి నడవక జీవపు వెలుగు పొందుతాడు. అందుకే యోహాను భక్తుడు రాస్తాడు యేసు ప్రభువు గురించి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యుద్ధుడు, వాక్యము దేవుడు అయిండెను, ఆ వాక్యములో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు ప్రతి మనుషుని ఏం చేసింది? ఏం చేసింది? ఏమేం చేసింది? వెలిగిస్తూ వచ్చింది. 14 వచ్చేటప్పటికి ఆ యొక్క ఫ్రింట్ చెప్పేశాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. ఒక 9 నెలల బాలుడుగా పశువుల పాకలో ఆ బెత్లెహేము దావీదు పురమందు బెత్లెహేములో యేసు ప్రభువు పుట్టాడు. అది కూడా ప్రవచనం. బెత్లెహేములోనే పుడతానని ఎవరు ప్రవచించారు? ఎవరు ప్రవచించారు? చెప్పండి, ఎవరు చెప్తారు? చూడమని చెప్పాలి. యోధా బెత్లెహేమా, నీవు యోధా ప్రధాన అల్పమైన దానివి కావు, నీలో నుండి నీలో నుండి రాజు పరిపాలన చేసేవాడు నీలో నుండి వస్తాడని ప్రవచించాడు ప్రవక్త. ఎవరు చెప్పండి? ఎవరమ్మా? ఇర్మియా. నీ బైబిల్ ఇర్మియా ఉందా? చెప్పండి, ఎవరు చెప్తారు? ఇంకోటి ఉన్నది మీకు. యెషయా. ఇంకా నేను ఆంధ్ర రాశాను చెప్పలేదు. ఏం భక్తుడు? మోసే. ఓహో, దాడు మోసాను. ఎవరు అమ్మా? యేసుప్రభువు పట్టకముందు అపోస్తలులు పోలేదా? చెప్పండి, ఎవరు? ఎవరు చెప్పింది? వెరీ గుడ్. చూసి మరి ఇప్పుడు ఎందుకు మౌనంగా? వెరీ గుడ్, వెరీ మంచి పని. గిఫ్ట్ ఇస్తాను, గుర్చి. ఇప్పుడు కాదు కాబట్టి మీకా ప్రవచించాడు. ఇందాక కూడా గిఫ్ట్ పోయింది, ఇయ్యలే ఫస్ట్ది. అది చెప్పారు కదా. చదవాలి ఇప్పుడు. మీకా గ్రంథము 6వ అధ్యాయము చాలా తొందరగా చదవాలి. చదవండి. ఏంట్రా చదవండి. తీసావా? మీకు ఎక్కడ ఉంది? కొత్త బంధం ఉంది కదా. కొత్త బంధంలో మేకా ఉంది, ఉందా లేదా? ఏరా లుదియా, కొత్త బంధం ఉంది కదా మీకా? ఉందరా? ఏరా పాలు ఎక్కడ సార్ అమ్మా? ఇంకెత్తుకుంటారు కదా, అదే డౌట్ వచ్చింది. కొత్త బంధంలో ఉన్నాయి, వెతుకుతున్నారు ఏమో అని. చదవండి. రెండో వచ్చింది. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం నుంచి మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవును. చూడండి, మీకా ఏమని ప్రవచించాడంటే, ఓ యోధా పత్రం ఎఫ్రాతా, నువ్వు యోధా ప్రధానంలో యోధా పట్టణంలో నువ్వు స్వల్పమైన దానివని నువ్వు అనుకునవద్దు. నీలో నుండి, చూడండి మోషే ఏమన్నాడు? మీ సహోదరుల్లో నుండి ఒక ప్రవక్త పడతాడు. మరి మీకా ఏం ప్రవచించాడు? నీలో నుండి అనగా యోధా బెత్లెహేములో నుండి ప్రజలను ఏలబోవాడు ఏం చేస్తాడండి? పుడతాడు, వస్తాడు, ఆయన శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతాడు. అందుకని యోధా బెత్లెహేము నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు.
అందుకని ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నారని కోటలోకి వెళ్తే ఆడికి అడలైపోయింది. కోటలో యూదుల రాజు ఎక్కడున్నాడు రా, మేము రోమీయులము. ఇప్పుడు ప్రవక్తలు పిలిచాడు, అయ్యా యూదుల రాజు ఎక్కడ పడతాడు, ఎక్కడ పడతాడు, ఎక్కడ పడతాడు? అక్కడ రాయబడింది ఏంటంటే యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడ్డారు. ఏ రోజు కలవరపడ్డాడు? నేను రాజు ఉండగా, నా కుమారుడు రాజు ఉండగా ఇంకో వేరొక రాజు ఏంటి, యూదుల రాజు అంట వస్తాడంట. ఎక్కడి నుంచి వస్తాడు? వీళ్ళు ఎక్కడున్నా వచ్చారు, తూర్పు దేశం నుంచి సుదీర్ఘమైన ప్రయాణం చేసుకుని వచ్చారు. వీళ్ళు కలవరపడిపోయారు. అప్పుడు శాస్త్రుడు పరిశీలన పిలిచాడు. పిలిచయ్యా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ పడతాడు? వాడు అదే చెప్పారు, ఓ రాజా యూదుల రాజు ఎక్కడ పడతాడు తెలుసా? బెత్లెహేములో పడతాడు. బెత్లెహేం. కాబట్టి యూదా ప్రధానులు స్వల్పమైనటువంటి గ్రామాల నుండి వస్తాడు. అందులో నుంచే వచ్చారు. ఎవరు వచ్చారండి? రాహేలు సమాధి యూదా బెత్లెహేములో చేయబడింది. మరలా రూతు గ్రంథంలో యూదా బెత్లెహేం తిరిగి వచ్చినప్పుడే నయోమి ఆశ్రయించబడింది, రూతు ఆశ్రయించబడింది. ఆ యూదా బెత్లెహేంలో నుండే దావీదు రాజు అయ్యాడు. యూదా బెత్లెహేంలో నుండే యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. కాబట్టి మొదటి బెత్లెహేం ఏం జ్ఞాపకం చేస్తుంటే రాహేలు సమాధిని జ్ఞాపకం చేస్తుంది. చూడండి, కొత్త నిబంధనలు ఉన్నటువంటి బెత్లెహేం ఏం జ్ఞాపకం చేస్తుందంటే యేసు ప్రభువు యొక్క జననం జ్ఞాపకం చేస్తుంది. మొదటి బెత్లెహేం అనేటువంటి పాత నిబంధనలో బెత్లెహేము యాకోబుకి తన కుటుంబస్తులకి ఏం తీసుకొచ్చిందండి? దుఃఖాన్ని తీసుకుని వస్తే లూకాసు వార్త 2వ అధ్యాయంలో బెత్లెహేంలో పుట్టినటువంటి రాజు యేసుక్రీస్తు ప్రభువు సర్వలోకుల కొరకై ఎంతో సంతోషకరమైన వర్తమానం తీసుకుని వచ్చాడు. కాబట్టి పాత నిబంధనటువంటి ఆ యొక్క బెత్లెహేము ఆ రాహేలు సమాధి తరువాత యోసేపుకు తల్లి లేకుండా పోయి బెన్యామీను తల్లి లేకుండా పోతే కొత్త నిబంధనటువంటి బెత్లెహేము ఏం తీసుకొచ్చింది తెలుసా? అక్కడ అన్నాడు, ఇదిగో ప్రజలందరూ సంతోష సువర్తమానం ఏంటంటే దావీదు పట్టణం ఏడు మీ కొరకు పాత బెత్లెహేం మరణం చూపిస్తే కొత్త బెత్లెహేము జీవాన్ని చూపిస్తుంది. పాత బెత్లెహేము దుఃఖాన్ని మిగిలిస్తే కొత్త బెత్లెహేము కొత్త నిబంధనలో ఏం చూపిస్తుంది? సంతోషం చూపిస్తుంది. పాత నిబంధనలో నుండి బెత్లెహేము రాహేలు మరణం ద్వారా యాకోబుకి భయాన్ని తీసుకుని వస్తే కొత్త నిబంధనలో నుండి బెత్లెహేము మీరు భయపడకూడదా? పాత నిబంధనలో బెత్లెహేం ప్రజలకు ఏంటిది? ఆయనకి ఇష్టలుగా చేయలేకపోయింది. అయితే బైబిల్లో లూకాసు వార్త 2వ అధ్యాయం రాయబడింది, ఆయనకి ఇచ్చిన మనుషులకు ఏమండి ఏంటండి చెప్పండి. చూడండి, రాహేలు యొక్క సమాధి యాకోబుకి ఏడుపు తీసుకొచ్చింది, వ్యాధులు తీసుకొచ్చింది, దుఃఖాన్ని తీసుకొచ్చింది, బాధ తీసుకొచ్చింది. కానీ కొత్త నిబంధనలో బెత్లెహేము ఏం తీసుకొచ్చింది? సమాధానం, భయం లేకుండా చేసింది. అందుకే మనం మనుషుల సంగతులు ఆలోచించుకోవాలి. పేతురు మనుషుల సంగతులు ఆలోచించాడు. అందుకే సాతానా వెనక్కి పో. కానీ యేసు ఎవరో, ఎలాంటి వాడు, ఎవరు చెప్పారో ఆ చూసి ముగిస్తారండి. తిమోతి పత్రికలో పౌలు రాశాడు. మొదటి తిమోతి పత్రిక అపోస్తలుడు పౌలు తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ చదువుతాం. చూడండి, 16 చదవాలి తొందరగా. చూడండి పౌలు ఎలాగా యేసు ప్రభువుని ప్రత్యక్షపరిచారు. చూడండి, నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదైనది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను. చూడండి, పశువుల పాకలో సశరీరుడిగా ప్రత్యక్షమాయను. ఆత్మ విషయమై ఆయన ఎవరండి? సశరీరుడు. రెండవది ఆయన ఎవరండి? చూడండి ఏమని చెప్తున్నాడు? నీవు సజీవుడైన క్రీస్తు అని చెప్పాడు. కానీ ఈయనేం చెప్తున్నాడు పౌలు? తిమోతి ఆయన ఎవరో తెలుసా? యేసు ఎవరో, నేను ఎవరినో అడిగినప్పుడు పేతురు అన్నాడు, నువ్వు సజీవుడు దేవుని కుమారుడు అన్నాడు. అయితే పౌలు అంటున్నాడు, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. రెండవది ఏమన్నాడు? ఆత్మ విషయమై నీతిపరుడు. మూడవది దేవదూతలకు కనబడ్డాడు. నాలుగవది రక్షక జన్మలో ప్రకటింపబడిను. ఐదవది లోకమందు నమ్మబడిను. ఆరోహణుడై తేజోమయుడాయ.
ఇది యేసు ఎవరు, యేసు ఎవరు, నన్ను గురించి ఎవరు అనుకుంటున్నారు? వారు అన్నారు సజీవుడు దేవుని కుమారుడు అని సకమే చెప్పారు. కానీ పౌలు ఏమన్నాడంటే, ఓ తిమోతి, యేసుక్రీస్తు ఎవరో తెలుసా? సశరీరుడు, శరీరుడు, సజీవముగా శరీరముగా ఈ లోకానికి ప్రత్యక్షమైన దేవుడు. రెండవదిగా ఆత్మ విషయమై ఏం పొందాడు? నీతిపరులను తీర్పు పొందాను. ఎక్కడే కదా పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు పిలాతు ఒక మాట వాడేశాడు. ఏమన్నాడు? ఆ నీతిమంతుని జోలికి నేను వెళ్ళొద్దని భార్య చెప్పాడు. అప్పుడు ఈయన కూడా ఆ నీతిమంతునికి నాకు సంబంధం లేదు, చేతులు కడిగేసుకున్నాడు. తర్వాత అన్నాడు అతను నీతిమంతుని చాలాసార్లు చెప్పారు. తర్వాత దేవదూతలకు ఏం చేశాడు? యేసయ్య కనబడ్డాడు. తర్వాత జన్మలు ఏం ప్రకటించబడ్డాడు? ఎవరు ప్రకటించారు? రక్షకుడిని ఎవరు ప్రకటించారు? గొర్రెలు ప్రకటించారు. ఇంకా భయంకరమైన సేనాపదయం పట్టిన వాడు ఏం చేశాడు? 10 పట్టణాలకు వెళ్ళి ప్రకటించాడు. ఆ జీవితం తినడము సువార్త చేయడమే, మధ్యాహ్నం తినడము సువార్త చేయడమే, రాత్రి తినడము సువార్త చేయడమే. ఆడు అప్పుడు అరుస్తున్నాడు, ఇప్పుడు అరుస్తున్నాడు. చూడాలి అది గొప్పడు ఆయన. అక్కడ సమాధులు అరిశాడు. సమాధులు ఏమైనా అరిశాడు? కేకలేసాడు. కేకలేసాడా? రాళ్ళతో కొట్టుకున్నాడు. కానీ ఎప్పుడు అరుస్తున్నాడు? యేసే దేవుడు, నన్ను రక్షించిన వాడు యేసే, నజరేయుడు యేసు. ఆ నజరేయుడు యేసు ప్రజలతో చెప్తున్నాడు, ప్రజలారా ఒకప్పుడు నా జీవితం చూడండి, నేను సేనా దయ్యం పట్టిన వాడును, నేను సమాధుల్లో ఉన్నాను, రాళ్ళతో గాయపెట్టుకున్నాను, ఇగోండి మచ్చలున్నాయి చూడండి, నేను సంఖ్యలతో బంధింపబడ్డాను, నా సహోదరుల వద్దకు రాలేదు, ఎవడు నా వద్దకు రాలేదు. అయితే ఒకడు వచ్చాడు, ఒకడు యేసు వచ్చాడు నా దగ్గరికి. యేసు వచ్చి ఏం చెప్తున్నాడంటే, నువ్వు బట్టలు కట్టుకో, నువ్వు స్వతంత్రుడు అయిపోయావు. ఆయన మాట ప్రకారం బట్టలు కట్టుకున్నాను. ఇప్పుడు ఏం చెప్పమన్నాడు? వెళ్ళి నీ ఇంటి వారు కనబరుచుకోరా అన్నాడు. కానీ ఆయన ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు లేదు, రాయబడ్డ దగ్గర వెళ్ళి ఒక్క క్షణం ఉన్నాడు. కానీ వాడు పొందిన ఆనందం రాత్రులు పగలు నిద్రపోనిట్లా. ఏం చెప్తున్నాడు? ఆయన పొందిన మేలు 10 పట్టణాల దగ్గరికి వెళ్ళి, సంత వీధుల్లోకి, లాల దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? చూడండి, మాకు ఎవరైనా గాయపెట్టాడు మనల్ని ఎంతమంది దగ్గర చెప్పుకుంటాం, నన్ను ఎవడో పట్టించుకోలేదు, నన్ను ఇలాగన్నారు అలాగన్నారు. ఈ సువార్త బదులు ఆ సువార్త చెప్తుంటారు. కానీ ఏ సువార్త చెప్తున్నాడు? అయినా రక్షకుడు. యేసుని నమ్మితే మోక్షం, యేసుని నమ్మితే మీకు పరలోకం. యేసు ప్రభు దయ్యాలు పోగొట్టే దేవుడు, యేసుక్రీస్తు ప్రభు వ్యాధులు పోగొట్టే దేవుడు, యేసుక్రీస్తు ప్రభు మృతులు లేపే దేవుడు, యేసుక్రీస్తు గుడ్డివారిని కళ్ళిచ్చే దేవుడు, యేసుక్రీస్తు గుడ్డివారిని లేపేటువంటి నడిపించే దేవుడు. నాలాంటి దయ్యం పట్టి సమాధిలో ఉండి బట్టలు లేక దిగంబరై సమాధిలో వాసం చేస్తున్న నన్ను ఇలా రక్షించి నీ ముందు సజీవుడు నిలబెట్టాడు. యేసే దేవుడయ్యా, యేసే రక్షకుడు, యేసు నామములో రక్షణ ఉంది అని 10 పట్టణాలకు చెప్పాడు. ఇప్పుడు ఏ సంగతులు ఆలోచిస్తున్నాడు ఆయన? మనుషుల సంగతిలో, దేవుని సంగతిలో? సవాల్ చెప్పండి మీరు. ఒక దయ్యం పట్టిన వాడే స్వస్థ పొంది మనుషుల సంగతులు అయితే ఇంటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి, ఇంటికి వెళ్ళిపోయి పొల పనులు చేసుకోవాలి, ఇంటికి వెళ్ళి ఇంటి వారు సంతోషపరచాలి, ఇంటికి వెళ్ళి నేను బాగుపడ్డాను, మీ అమ్మకి నాన్న కాపాడమన్నాడు. అవన్నీ వదిలివేశాడు. దేశ దిమ్మరైపోయాడు. బైబిల్ చేత పట్టుకున్నాడు. బైబిల్ లేక దినాల్లో ఏముంది? బట్టలు కట్టుకుని ఒకటే బైబిల్, అటు జీవితమే బైబిల్, అతని జీవితమే సాక్ష్యం. అయ్యా ఇదిగో ఒకప్పుడు నేను సమాధిలో ఉన్నా, మీరు నా సంగతి మీకు తెలుసు కదా, నా సంగతి మీకు తెలుసు కదా. ఇప్పుడు నేను యేసుని నమ్ముకున్నాను. నేను కూడా మారు మనసు పొందిన తర్వాత నా స్నేహితుల దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను, నా జీవితం మీకు తెలుసు, నేను మీతో కలిసి సినిమాకి వెళ్ళా, మీతో కలిసి షికార్లకి వెళ్ళా, మీతో కలిసి నేను చాలా తప్పులు చేశా, మీతో కలిసి నేను దొంగతనంగా మామిడి పళ్ళు కోసుకున్నారు, ఇవన్నీ చేశా. ఇప్పుడు నేను యేసుని నమ్మినా, నేను జీవితం యేసుని మార్చాడు. నేను చచ్చిపోయవలసిన వాడిని, నా 16 సంవత్సరాలు చచ్చిపోవలసిన వాడిరా. మీరెవరో చూడటానికి రాలా? ఎవరొచ్చారు నన్ను చూడటానికి? ఎవరొచ్చారు స్వస్థపరచడానికి? యేసు క్రీస్తుని మహానుభావుడు. అందుకే సజీవుడిని యేసును నేను ప్రకటిస్తున్నాను. నా ప్రియమైన సోదరులారా, నువ్వు మనుషుల సంగతులు ఆలోచిస్తే నీ సంగతులు చెప్పుకుంటావు. ఈ శానా దయ్యం పట్టినవాడు ఏ సంగతులు చెప్పాడండి?
మీరు చెప్పండి, ఇప్పుడు క్రిస్మస్కి వచ్చారు కదా, ఎప్పుడైనా యేసును సాక్ష్యం ఇచ్చావా? నెలకు ఒకసారి అండి, సంవత్సరం ఒకసారి కరపత్రికలు ఇస్తామండి. అది కాదు, ప్రతి దినము నేను చెప్పగలను. ప్రతి దినం ఎక్కడికి కరపత్రిక ఇచ్చి యేసుకుని సాక్ష్యం ఇస్తాం. యేసుప్రభు గురించి చెప్తా, యేసుప్రభు గురించి చెప్తా. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, నేను ఒక మాట చెప్పి ముగిస్తా. ఒక వాక్యం విన్నాను ఒక 40 సంవత్సరాల క్రితం. ఒక మనుషుడు, ఒక దేవుని సేవకుడు నాయుడుపేట నెల్లూరు సైడ్ ఊరికి వెళ్ళాడు. ఆ దినాల్లో విన్నాను, నిద్రపోతుంది అయిపోయిందండి. నాయుడుపేట దగ్గరలో ఊరికి వెళ్ళాడు. అక్కడ ఒక ఆయన పేరు చెప్పాడు. ఆయన పేరు అగ్రిప్ప. బస్సు దిగి, ఈ రోజులో ఫోన్లు ఉన్నాయి, ఆ రోజు ఫోన్ లేవు. రిక్షా ఓడి దగ్గరికి వెళ్ళి, అయ్యా అగ్రిప్ప తెలుసా అన్నాడు. ఈ పేరు ఏం లేదండి, నాకు చదువుకోలేదు కదా అన్నాడు. ఈయన అన్నాడంటే, అయ్యా కొంచెం నల్లగా ఉంటాడు, బ్యాగ్ వేసుకుంటాడు, 5 అడుగులు ఉంటాడు, పంచి కడతాడు, ముసలి ఆయన అంటే, ఓహో ఆయనండి, ఆ నీతిమంతుడా అని సాక్ష్యం చెప్పాడంట. ఊర్లో ఏముంది ఆయనకి పేరు? చెప్పండి, ఏముంది? సరేమ్మా, ఏముందమ్మా నీ ఊర్లో ఉందా నీతిమంతురాలు అని? నీతిమంతుడు ఉందా? క్రిస్మస్ చెప్తాం. మనుషుల సంగతులు ఆలోచించి తినేసి, మా నాన్నగారు మార్గం సుప్పన్న ముందు ఫుల్ టానిక్ వేసేవాడు. మా నాన్నగారి గురించి చెప్తాను. ఆయన పెద్ద ఆఫీసులు ఫుల్గా తాగేసి మన దానికి వచ్చేవాడు కాదు. క్రిస్మస్ వస్తే చాలు ఈ ఊర్లో ఈ వీధి నుంచి ఆ వీధికి భోజనాలు పెట్టేవాడు. క్రిస్మస్ అండి, క్రిస్మస్ అండి. ఆ రోజు క్రిస్మస్ ఎలా చేసేవాడు? టానిక్ వేసే చేసేవాడు. వచ్చిన వాళ్ళందరూ, అబ్బా ప్రసాదరావు గారు బాగా చేశాడు క్రిస్మస్ అనేవాడు. జీవితం మార్పుందా? మీరు మార్పుని క్రిస్మస్ చేయొద్దు. ప్రతి దినమా క్రిస్మస్, యేసును ప్రకటించాలి క్రిస్మస్. గుర్తెట్టుకో. అందుకే పేతురుతో అన్నారు, నువ్వు మనుషుల సంగతి ఆలోచిస్తున్నావురా, నా సంగతులు ఆలోచించు. ఈరోజు నుంచి మీరు ఆలోచించారు, దేవుడు మీరు దీవిస్తాడు. అందుకే నేను ఎవరు అనుకుంటున్నారని అడిగిన ప్రశ్న అడిగినప్పుడు పేతురు సజీవుడు దేవుని కుమారుడు అయ్యా. ఏం చెప్పాడు? ఈయన నువ్వు ఆయన సశరీరుడు, నీతిమంతుడు, రక్షకుడు, తర్వాత ఏంటి? దేవదూతలు కనబడ్డాడు, లోకమందు నమ్మబడ్డాడు, ఆరోహణం అయిపోయాడు, తిరిగి రానే ఉన్నాడు. తిరిగి ఎవరండి? మా చిన్నప్పుడు మా మందిరంలో మాకు ఒక మందిరం ఉంది, మా మందిరం కాదు, ఆ మందిరంలో బాగా యేసు అని పాడతారు. బాగా యేసుని చూస్తున్నారు, వేసారు. ఇంకా చాలా మంది క్రైస్తవులు ఏ యేసుని చూస్తున్నారు? బాగా యేసు పుట్టాడంట, ఇంకా పశువుల పాకలో ఉన్నాడంట. యేసుల పశువులు ఉన్నాడా? బాగా చనిపోయాడు, భూస్థాపన చెప్పి తిరిగి లేచాడు, తిరిగి రానయ్యాడు. అది దేవుని సంగతి. కాబట్టి క్రిస్మస్ కూడికి ఏం మాట్లాడుతుంది తెలుసా? యేసు ఎవరు? ఏ యేసుని కలిగి ఉన్నావు? సాత్వికుడైన యేసుని కలిగి ఉన్నావా? దీనత్వం కలిగిన యేసుని కలిగి ఉన్నావా? అలా కలిగి ఉంటే నువ్వు ధన్యుడు. ఈ దినం నుంచి అయినా నిజమైన క్రైస్తవము నీ జీవితం జరుగుతుగా ప్రభువు నీకు సహాయము చేయలేగా. మోకరించండి, ప్రార్థన చేస్తాం. సోదరులకు ప్రార్థన చేస్తాం. మైక్ అవుతుందా? ప్రార్థన మైక్ ఇవ్వండి. మైక్ ఆన్ చేయి. సంలోకంలో మాయకులు కలిగిన వ్యక్తి కలిగిన అత్యంత సింహాసనంలో ఉన్న దేవుడు సంలోకంలో రాజు ప్రతిష్టము ఈ పూర్వపరిస్థితులు చేత అయితే ఈ లోకంలో మొక్కగా రావడానికి మాకు విమోచకుడిగా మనస్కుడిగా మా యొక్క
సజీవమైన దేవుడిగా ప్రత్యక్షపరచబడడానికి అనాథ సంకల్పంలో దేవ మరి ప్రవక్తలు అనేక మంది ప్రార్థిస్తూ వచ్చారు దేవ. అందుకనే దేవ ముఖ్యంగా మత సువార్తలో జ్ఞాపకం తీసుకున్నారు మీకు లేఖ సందేశం తీసుకొస్తున్నాము దేవ. మరి మా వంటి ప్రవక్త ఒక మీలో వస్తాడు, మీలో పుడతాడు, అయితే ఆయన మీరు విశ్వాసం ఉంచకపోతే మీరు నాశనం అయిపోతారని ఇచ్చినటువంటి మాటలు దేవ, మాటలు బట్టి దేవ, మీ ప్రవర్తన బట్టి దేవ అనేక మంది దేవ మీరు విశ్వాసం ఉంచుకోవాలి బీచ్ నరకానికి వస్తారైతే ఒకవారు నేర్చుకున్నవారుగా మీరు లోపలికి వచ్చినప్పుడు దేవ విశ్వాసం ఇచ్చిన దాన్ని బట్టి వారు నిత్య జీవం ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చారు దేవ. ఎంత గొప్ప దేవుడుకోమ్మా. మరి ముఖ్యంగా ఈ లోకంలో తండ్రి మీ యొక్క మార్గంలో మేము నడవడానికి మీరు జీవం ఇచ్చారు. మేము అప్పటికై మరి గొప్ప రక్షణకు కారణభూతిగా చేయబడుతూ మొన్న తండ్రి ముఖ్యంగా బైబిల్లో అనేక మంది సాక్షిస్తూ వచ్చారు నా విమోచకుడు జీవుడు అని మరి యోగ సాక్షిస్తూ వచ్చారు. అదేవిధంగా మరి పేతులు భక్తులు వారు సాక్షిస్తూ వచ్చారు. అదేవిధంగా మరి వారి జీవితాల్లో విమోచకుడిగా రక్షకుడుగా ఉంటూ వచ్చిన వల్ల తీసుకొస్తున్నాం. మా జీవితంలో దేవుడు చేసిన గొప్ప శిలువ కార్యాలు ముఖ్యంగా మా జీవితంలో ఒక రక్షకుడుగా మరి గుర్తు వచ్చారు. మా హృదయాలు మార్పులు వచ్చారు. మా పట్ల జీవితం తీసుకొచ్చి వచ్చారు. మా వంటి శాపము ఎత్తి వేసి వచ్చారు. మేము విశ్వాసం వచ్చారు. అలా తీసుకొస్తున్నాం అనే సందర్భాల్లో మరి అనేక సంవత్సరాలుగా క్రిస్మస్ వేడుక చేసుకుంటూ వస్తున్నాం. కానీ నిజమైన క్రీస్తు ఎవరు స్థితిలో ఉంటున్న స్థితి కాదు. ఈరోజు ఇచ్చిన సందేశం తీసుకొస్తున్నాము. మీరు సమాధానం ఇచ్చిన దేవుడు, మాకు రక్షణ ఇవ్వడానికి దేవుడు, మా యొక్క మరి పాప శాపం తీసుకోవడం వచ్చిన దేవుడు, విధంగా మా జీవితంలో మీరు చాలా దేవుడిగా, మా విమోచకుడుగా, మా రక్షకుడుగా, మా ఆశ్రయంగా, మా స్వర్గంగా, మా తల్లి చేతి మనం తీసుకొస్తున్నాం. ఈ విధంగా మా జీవితంలో గొప్ప మరి ఆత్మస్మ వెలుగులు కూడా తీసుకొస్తున్నాం. ఈ విధంగా మరి క్రిస్మస్ మా హృదయంలో కూడా మీరు పుట్టిన దేవుడు తీసుకొస్తున్నాం. అందరి బట్టి ఈ విధంగా మరి ఆరాధన మళ్ళా తీసుకొస్తున్నాం. మరి ఆదినాల్లో ప్రతి దేవుని ద్వారా మరి మధురైన వాడు మానాన్ని మరి విచారం ఇతరులు అయితే యేసు ద్వారా ఒక ఆనందం సంతోషము మా హృదయ రక్షణను మరి అభివృద్ధి చేసుకొచ్చారు. మనందరూ కూడా కుమారులుగా కుమార్తెలుగా నిమిడిగా విశ్వాసంగా సంతోషంగా ప్రేమగా తీసుకొస్తున్నాం. ఈ విధంగా మీరు నిజమైన దేవుడిని గుర్తించి మరి సజీవమైన దేవుడిని తీసుకొస్తున్నారు. మరి ఆ యొక్క దైవం పెట్టిన వాడు సేనాదీవం పెట్టిన వాడు స్వస్థితుడై ఆయన ముందుగా ఆయన సమాజంలో ఉండేవాడు. స్వస్థితుడై ఎక్కపూడిలో సమర్పణ తీసుకొచ్చినాడు ఆ రక్షకుడు అని. మరి మా జీవితం మార్చబడి నమ్మకంగా ధారణంగా పరిశుద్ధంగా పవిత్రంగా ఈ లోకం అనేకులకు మాదిరికరంగా సాక్షిగా నీతిపరుడుగా జీవించాలని సహాయం చేయండి. ఈ విధంగా వచ్చారు మా జీవితంలో కూడా గొప్ప రక్షణ అనుభవిస్తున్నాడు. గొప్ప క్రిస్మస్ ఆనందం మా జీవితంలో అనుభవిస్తున్నాం సాధిస్తున్నాం. ఈ విధంగా మరి ఈ ప్రెసిడెంట్ జీవించండి. బయటవసం జ్ఞాపకం చేసుకోండి. జీవ ఆశలు జరిగించండి. గ్రామాత్మక జీవనం చేర్చండి. మూడో జీవితాలు మాత్రం ప్రార్థిస్తూ మీరు అభిస్తూ తొట్టిల్లుకుండా మనల్ని కాపాడుటకు ఆయన మీద తాను దోషిగా నిలబెట్టుటకు శక్తి గల రక్షకుడు ద్వితీయ దేవునికి మన ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా మహిమయు మహాత్మ అధికారం ఆధిపత్యము యుగములకు ఎప్పుడు సర్వయుగములు కలుగును గాక. ఆమేన్. పాప శాపము లాందు మేము పడి చెడి ఉండగా పాప శాపము లందు మేము
దేవానెత్తితివి దేవమాదు దరికి చేరి దేవానెత్తితివి నింపుని శుద్ధాత్మతోను స్తుతులనర్పింతుము ఎంత జాలి ఎంత ప్రేమ స్తుతులనర్పింతుము పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము స్థిరములెత్తి స్వామిని చూచుచుంటిమి ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. మీ అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. గమనించండి.